హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత వాళ్ళ భార్య అనేక మార్లు ఆరోపణలైతే చేసింది. జైల్లోనే మా భర్తను చంపేసే అవకాశం ఉంది అని చెప్పేసి మీడియా ముందు వాపోవడం మనం చూసాం సార్. ఆ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వల్లభనేని వంశీతో ములాఖాత్ కావడానికి వెళ్తున్నారు. ఆయన కూడా అంటే అధికారులను హెచ్చరించబోతున్నారని కూడా చెప్తున్నారు. అంటే వల్లభనేని వంశీకి ఏదైనా అయితే అధికారులను వదిలేదే లేదని చెప్పేసి ఆయన వార్నింగ్ జారీ చేస్తున్నారు. అటువైపేమో లోకేష్ గారు అసలు వంశీ బయటకే రాడు, ఇంకా మిగతా వాళ్ళు కూడా లోపలికెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన వర్షన్ ఆయనే చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఏపీలో ప్రధానంగా ఏం జరుగుతుందంటే తెలుగుదేశం కూటమి చాలా విషయాల్లో వైఫల్యం మొదలైంది. ఎందుకంటే 9 నెలలు అవుతున్నా కూడా పథకాల అమలు కావచ్చు, లేకపోతే ఖజానాలో డబ్బు లేదని చంద్రబాబు పదే పదే చెప్పడం కావచ్చు, దీంతో ప్రజల్లో కొంత వ్యతిరేకత అనేది మొదలైంది. ఈ వ్యతిరేకతని ఆందోళన రూపాల్లోకి తీసుకురావాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడు. దాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వైసీపీ ఇప్పటి వరకు ఏంటంటే వైసీపీ నాయకుల్ని ఎక్కువ మందిని పెద్దగా అరెస్ట్ చేయలేదు. ఓన్లీ నందిగం సురేష్ లాంటి వాళ్ళని తప్ప మ్యాక్సిమం చిన్న చిత్తగా సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేస్తూ వచ్చింది. ఇప్పుడు పెద్ద నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి వైసీపీ వాళ్ళని పెద్ద నాయకులను అరెస్ట్ చేయడం ద్వారా జగన్ దూకుడికి అడ్డుకట్ట వేయడం ఒకటి, రెండోది డైవర్ట్ చేయడం. జనాలు తమ వైఫల్యాల మీద కాకుండా ఈ రాజకీయాల మీద మాట్లాడుకునే విధంగా డైవర్ట్ చేయడం అనేది కూటమి స్ట్రాటజీగా కనిపిస్తుంది. అందుకని వల్లభనేని వంశీని ఇప్పుడు అరెస్ట్ చేశారు. నిజానికి అది ఎప్పుడో కేసు. అతను 71వ నిందితుడు. తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో మొత్తంగా 88 మంది ఉంటే 45 మందిని అరెస్ట్ చేశారు. ఇతను 71గా ఉన్నాడు. అయితే ఇప్పుడు అరెస్ట్ చేసింది ఆ కేసు కాదు. ఇప్పుడు అరెస్ట్ చేసింది అంటే సత్యవర్ధన్ అని తెలుగుదేశం ఆఫీసులో ఆపరేటర్గా ఉన్నాడు. ఆయన అది కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆయన మొన్న ఏం చేశాడంటే ఆయన వచ్చి కోర్టులో అసలు నేను ఆ రోజు లేను, పోలీసులు సాక్ష్యాంతకం తీసుకున్నారు, నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నా పేరుతో ఉంది కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నాను కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో తెలుగుదేశం వాళ్ళు అలర్ట్ అయ్యి ఇది వంశీ కిడ్నాప్ చేశాడు, ఇతన్ని వంశీనే కొట్టి ఇతన్ని డబ్బులు ఇచ్చి బెదిరించి ప్రలోభ పెట్టి ఇతని దగ్గర ఈ స్టేట్మెంట్ ఇప్పించాడు అని ఇతని మీద ఇప్పుడు A1 కింద కిడ్నాప్ కేసు, ఇవన్నీ హార్మ్ఫుల్ యాక్ట్, ఇవన్నీ ఆయన మీద పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సో ఇప్పుడు పరిణామాలు ఏంటంటే, ఒకటి వంశీ బెయిల్ పిటిషన్ వేశాడు కోర్టులో. బెయిల్ పిటిషన్లో ప్రధానంగా ఆయన ఆరోగ్య కారణాలు చెప్తున్నాడు. ఆయనకి గతంలో సర్జరీ అయింది కాబట్టి ఆ వెన్నుముక ప్రాబ్లం ఉంది అనేది, అట్లాగే బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని చెప్తున్నాడు. ఆ గ్రౌండ్స్లో బెయిల్ అడుగుతున్నాడు. రెండవది జైల్లో ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే జైల్లో అతనికి బెడ్ ప్రొవైడ్ చేయమని, ఇంటి నుంచి ఫుడ్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. అట్లాగే ఆయనకి జైల్లో కూడా సెక్యూరిటీ అయితే ఇప్పుడు 1వ నెంబర్ బ్యారక్లో ఆయన పెట్టారు. దానికి పరదాలు కట్టారు. అటువైపు ఎవరు వెళ్లకుండా CCTV పర్యవేక్షణలో జాగ్రత్తగానే ఉంటున్నారని చెప్తున్నారు. అయినా జైల్లో ఒక్కొక్కసారి ఎందుకంటే అది డిస్ట్రిక్ట్ జైలు, పెద్ద సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఏమి ఉండదు. సో అటువంటిప్పుడు ఈయన ప్రాణాలకు ప్రమాదం ఉందని వాళ్ళ భార్య కూడా ఆరోపిస్తుంది. సో ఈ కాంటెక్స్లో జగన్ ఇవాళ జైలుకి వెళ్తున్నాడు. ఎందుకంటే గతంలో కూడా పిన్నెల్లి అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్ జైలుకి వెళ్ళాడు. సో ఇప్పుడు జగన్ జైలుకి వెళ్ళి ఒకటేమో అతన్ని పరామర్శించడం, బాగోగులు కనుక్కోవడం, అతనికి ధైర్యాన్ని ఇవ్వడం, మేము లీగల్గా ప్రొసీడ్ అవుదాం మనం ఇక్కడ. ఎందుకంటే బెయిల్ ఎప్పుడైనా ఫస్ట్ కింది కోర్టు రిజెక్ట్ అయితేనే పై కోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అందుకని ఇక్కడ బెయిల్ చేశామని, దాని తర్వాత సుప్రీంకోర్టు వరకు మనం వెళ్దాం అనేది ఒక భరోసా ఇవ్వడం. రెండవది జైలు అధికారులను బెదిరించడం అని కూడా చెప్తున్నాడు. ఇక్కడ 2 వెర్షన్లు వస్తున్నాయి. ఒకటేమో వంశీకి అన్ని సౌకర్యాలు అక్కడ ఇస్తున్నారని తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తుంది. ఇది జనరల్గా ఎందుకు చేస్తుంది మీడియా అంటే, టు ప్రెజరైజ్ ద స్టాఫ్ ఇన్ ద జైలు. మామూలుగా జైలుకి ఎవరు వెళ్ళినా డబ్బులు ఇస్తే జైలు అధికారులు వాళ్ళకి మంచి వీలైనంత జైల్లో కుదిరినంత సౌకర్యాలు అయితే ప్రొవైడ్ చేస్తారు. అది వెరీ వెరీ కామన్. ఎనీ ఆర్డినరీ ఖైదీ వెళ్ళినా కూడా డబ్బులు కానీ వాళ్ళు అడిగినంత ఇస్తే మనకి ప్రతిదానికి అక్కడ ఒక రేట్ ఉంటుంది. ఆ రేట్ని బట్టి మనం ఇస్తే మనకి ఆ సౌకర్యాలు అంటే మంచి ఫుడ్ కానీ, బయట నుంచి మామూలుగా అయితే ఫుడ్ అలో చేయరు.
కోర్టు పర్మిషన్ లేకుండా. కానీ డబ్బులు ఇస్తే జైలు అధికారులు చాలాసార్లు బయట ఫుడ్ అలో చేసిన సందర్భం నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. ఫుడ్డే కాదు, డ్రగ్స్ దగ్గర నుంచి ఈవెన్ మందు దగ్గర నుంచి అన్నీ ప్రొవైడ్ చేస్తారు. నేను అమ్మాయిల విషయం కూడా చెప్పాను. అమ్మాయిలు జైల్లో కష్టం కానీ బయటికైతే అమ్మాయిలని బయటికి అంటే కోర్టు వాయిదాలకు వెళ్ళినప్పుడు అక్కడ అది కూడా జరుగుతుంది. సో అన్ని రకాల సౌకర్యాలు జైల్లో చేయొచ్చు. ఇంకొంత ఏంటంటే ఒక్కొక్కసారి హెల్త్ గ్రౌండ్స్ మీద హాస్పిటల్లో కూడా ఎక్కువ కాలం ఉండేట్టుగా చూసుకుంటారు. హాస్పిటల్లో ఉంటే ఇంకా మంచి సౌకర్యాలు ఉంటాయి. మంచి బెడ్ ఉంటుంది, మిల్క్, బ్రెడ్, అటువంటి మంచి ఫుడ్ ఇవన్నీ తీసుకోవచ్చు. కొంత నీట్గా కూడా ఉంటుంది బాత్రూంలో అవన్నీ హాస్పిటల్ అయితే జైలుతో పోలిస్తే. సో కాబట్టి వీళ్ళు తెలుగుదేశం మీడియా ఏం చేస్తుంది, వంశీకి అనేక సౌకర్యాలు ఇస్తున్నారా అని ప్రెజర్ చేయడం ద్వారా వాళ్ళు భయపడతారు. అందుకని అతనికి బెడ్ కానీ ఏమీ కూడా ప్రొవైడ్ చేయలేదు. మామూలుగా అయితే అవన్నీ కూడా ప్రొవైడ్ అయిపోతాయి. ఇట్లాగా ఒక రైవల్ పొలిటికల్ పార్టీ ఉన్నప్పుడు, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు జైలుకి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఇవ్వాలంటే భయపడతారు. అందుకని అన్ని కోర్టు ద్వారా తెచ్చుకోవాలి. సో వంశీ కూడా అది అడిగినప్పుడు మీరు కోర్టు ద్వారా ట్రై చేయండి సార్, మేము ఇస్తాం, మళ్ళీ మాకు ఇబ్బందులు అనేది చెప్పారు. అంటే జైలు మాన్యువల్ ప్రకారం ఒక రిమాండ్ ప్రిజనర్, ఈయన రిమాండ్ ప్రిజనర్ కాబట్టి రిమాండ్ ప్రిజనర్కి ఏ సౌకర్యాలు ఉంటాయో అవే ఇస్తారు తప్ప అడిషనల్గా ఇవ్వాలంటే తీసుకోవాలి. అందుకని జగన్ కూడా ఒక అంటే ఏమైనా థ్రెట్ ఉంటుందేమో అని చెప్పి జైలు సూపరింటెండెంట్ వాళ్ళని బెదిరించినట్టుగా తెలుస్తుంది. ఏదన్నా అయితే మీరే బాధ్యత వహించాలి, నేను తర్వాత వదిలిపెట్టాను మిమ్మల్ని అన్నారు. జనరల్గా వాళ్ళకి భయం ఉంటుంది, కానీ చెప్పలేము ఒక్కొక్కసారి. ఇప్పుడు ఎందుకంటే చాలామంది